ఇదిగో ఎక్కడ వేసిన కొంగలే అక్కడే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు సీనియారిటీ ఉన్న ప్రాంతంలో ఆశీర్వాదం లేని జీవితాలు, ఇదిగో మోడులా మిగిలిపోయిన జీవితాలు, దేవుడు శపించిన జీవితాలు చాలా ఘోరంగా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ఒక విధి విధించాడు, అది ప్రేమించు. నన్ను ప్రేమించిన వాళ్ళు నన్ను కనుగొంటానంటున్నాడు ఈ రాత్రి మధ్యాహ్న కాల సమయంలో. ఆదాముకి తినొద్దని విధించాడు. క్రైస్తవుని అయిన నీవు దేవుణ్ణి ప్రేమించు అన్నాడు. దేవుణ్ణి ప్రేమించటం అంటే ఏంటి? దేవుడికి ఆజ్ఞలను పాటించటమే ప్రేమించటం. ఆజ్ఞలు పాటించకపోతే, వాక్యమును నీవు బతకపోతే, ఈ వాక్యం బట్టి ఇదిగో నువ్వు వ్యతిరేకంగా ఉంటే వాక్యానికి, నీవు దేవుణ్ణి ప్రేమించకుండా ఇంకా ఏదో ప్రేమిస్తున్నావు. అవ్వమ్మ పండును ప్రేమించింది. అవ్వమ్మ పండును ప్రేమించి ఆదాముకి ఇచ్చింది. ఇద్దరూ శపించబడ్డారు. దేవుడు చెప్పాడు, గిరిగీశాడు, ఏదైనా తోటలో ఏ చెట్టు పొలమైనా తిను, ఆ మధ్యలో ఉన్న మంచి చెడుల తెలుగునిచ్చే వృక్షం మట్టుకు నీవు తినొద్దు ఆదాము అని హెచ్చరించాడు. దేవుడు చెప్తున్నాడు, నన్ను ప్రేమించిన వారు నన్ను కనుగొంటారని ఒక విధి గీశాడు. ఆయన ప్రేమించడం నేర్చుకోవాలి. బైబిల్ క్షుణ్ణంగా చెప్తుంది, నన్ను ప్రేమించటం అంటే నా ఆజ్ఞలను గైకొనటమే. ఆయన ఆజ్ఞలు గైకొన్నవాడు ఆయన ప్రేమించినట్లు అప్పుడు ఆయన ఆస్తికర్తలుగా చేస్తాడు భూలోకంలో. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించేవారు ఎలాగుంటారయ్య గారు అని మీరు నన్ను అడిగితే, దేవునికి భయపడతారు. హల్లెలూయా. ఇంకా వాక్యం చదువుకుందాం.